దేవునికి మహిమ కలుగునగా. ఆమె చెప్దామా? ఆమె చెప్పండి, బిగ్గరగా చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ అందరికి కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. పేరు పేరున శుభములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈ ఫ్రెండ్షిప్ డే కోసం కొంతసేపు మనం ధ్యానం చేసుకుందాం. నిజమైన స్నేహితుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో కొన్ని విషయాలు. నిజమైన స్నేహితుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో కొంతసేపు మాత్రం నేను ధ్యానిస్తాను. అక్కడ 40 నిమిషాలు అయిపోగానే మీరు నాకు సైక్ చేయండి. నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నిజమైన స్నేహితుడు అంటే అర్థమేంటి చెప్పండి? నిజమైన స్నేహితుడు అంటే అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నిజమైనటువంటి మన స్నేహితుడు ఉన్నాడు. మన స్నేహితుడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయా స్నేహితుడికి? అన్ని క్వాలిటీస్ అంటే మంచివి. మంచి క్వాలిటీ ఉన్న స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా మనకి? స్నేహం చేస్తున్నాం, బాగానే ఉంది, కానీ వాడిలో నిజమైన స్నేహితుడి యొక్క లక్షణాలు ఉన్నాయా? మరి ఎందుకు స్నేహం చేస్తున్నావు? ఎందుకు స్నేహితుడిగా నువ్వు భావిస్తున్నావు? ఎవరితో స్నేహం చేయాలో తెలియకపోతే ప్రజలు మోసపోతారు. స్తోత్రం చెప్పండి. ఎవరితో స్నేహం కలిగి ఉండాలో తెలియకపోతే మనిషి మోసపోతాడు. ఇది అక్షర సత్యం. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది నా మాటలు? నిజమైన స్నేహితులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ప్రేమ చూపే లక్షణమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి లక్షణం ఏంటి? ప్రేమ చూపించే లక్షణం ఉండాలి. రెండో లక్షణం ఏంటంటే, రెండో లక్షణం నీపై విశ్వాసాన్ని, లేదంటే తనకు తాను విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంటే నమ్మకం, నీ మీద మంచి నమ్మకం కలిగి ఉండాలి. నీ స్నేహితుడికి ఏం చేయాలి? నీపై నమ్మకం ఉండాలి. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ కలిగి ఉండాలి. ఎన్ని పాయింట్లు చెప్పాలో గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది నీవంటే ప్రేమించేవాడై ఉండాలి. రెండోది నీ మీద నమ్మకం కలిగే వ్యక్తి అయి ఉండాలి. మూడోది నువ్వు నిజమైన వాడని నమ్మాలి. స్తోత్రం చెప్పు. ఇక నాలుగోది ఓర్పు కలిగే వ్యక్తి అయి ఉండాలి. స్తోత్రం చెప్పు. ఐదోది మంచి మనస్సాక్షి కలిగే వ్యక్తి అని నమ్మాలి. స్తోత్రం చెప్పండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన లక్షణాలు ఉంటాయా ఉండవా? ఇవన్నీ కలిగి ఉన్న స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా నీకు? ఓర్పు, సహనం, కుళ్ళి లేక, కపటం లేక, ద్వేషం లేకుండా, నువ్వు ఎదిగితే ఓర్వలేని తనం లేకుండా, నువ్వు మంచిగా బ్రతికితే చూడలేని తనం లేకుండా, మంచి లక్షణాలు కలిగి ఏ స్నేహితుడైనా లోకంలో ఉన్నాడా? ఇప్పుడున్న స్నేహితులందరూ స్వార్థ ప్రియులు, డంబికులు. ఇప్పుడున్న స్నేహితులందరూ నిన్ను ముంచేసేయడానికి చూస్తారు. ఇప్పుడున్న స్నేహితులందరూ నిన్ను నీ దగ్గర అవసరం ఉన్నంత వరకు ఉంటారు, అవసరం తీరాక పోతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడున్న స్నేహితులందరూ బెల్లం ఉంటే ఈగలు చేరితే లేకపోతే ఈగలు చేరమనే టైప్ ఆఫ్, రియల్గా చెప్పాలని.
ఎంత గొప్పోడైనా మనిషిని నమ్మడానికి లేదు. ఆమేన్ చెప్పరే. ఎంత గొప్పడని వాడిని నమ్మడానికి ఈరోజు మనిషి ఎప్పుడు మనిషిని నమ్మకూడదు. జంతువునైనా నమ్మొచ్చేమో కానీ మనిషిని మాత్రం. కుక్కను పెంచుకోండి, ఎంత నమ్మకంగా పడి ఉంటది. కుక్క అంటే వసికి బాగా ఇష్టం. కుక్కను పెంచుకోండి, యజమానుడు వచ్చేంత వరకు ఇల్లుని చూసుకుంటది. దాని నైట్ పాటు ఇప్పొదిలేస్తే నీ దరిదాపుల్లో ఏ శత్రువు రాకుండా చూసుకుంటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవునా? నీ దరిదాపుల్లోకి ఏ శత్రువు రాకుండా చూసుకుంటది. కుక్కకుండా మరొక లక్షణం, నీ ఇంటిలో ఎవడైనా పట్టుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకో. నువ్వు తింటే తింటది, నువ్వు బాధపడితే బాధపడుతుంది, నువ్వు సంతోషపడితే సంతోషపడుతుంది. కుక్కకున్న లక్షణం. ఎప్పుడైనా కుక్కల్లో గమనించారు లేదు? నేను చాలాసార్లు గమనించాను. నువ్వు కొట్టినా పడి ఉంటది, నువ్వు తిట్టినా అక్కడి నుంచి కాస్త దూరం వెళ్ళిపోయి కూర్చుంటది. ఇంకా కుక్కలో ఉన్న లక్షణాలు చెప్పండి. కుక్కలో ఉన్న లక్షణాలు చెప్పండి ఇంకా. అంటే చూడు, మనిషికి కుక్కకి ఎంత డిఫరెన్స్ ఉందో. విశ్వాసం గల జంతువు కుక్క. కుక్క విశ్వాసం గల జంతువు. విశ్వాసం గల జంతువు. ఆ విశ్వాసం మనిషికి లేదు ఈరోజు. ఆ విశ్వాసం మనిషికి లేదు. కుక్కను నమ్మినట్టుగా గుడ్డిగా మనిషిని నమ్మకూడదు. మూగజీవాలు, వాటికి ఏం తెలియకపోయినా వాటిని నమ్మినా పర్వాలేదు, మోసపోగాని మనిషిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు బిడ్డా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నీతోనే తిరుగుతారు, నిన్ను ప్రేమించినట్టు కనబడతారు, నీతోనే ఉంటారు, నీతోనే జీవిస్తారు, ఖచ్చితంగా నీకే గొయ్యి తీస్తాడు వాడు. నీకే గొయ్యి తీస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదగడం వాడికి ఇష్టపడ్డావు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట మీ దగ్గర, జాగ్రత్త వినండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళిద్దరు కూడా చక్కగా చదువుతూ ఉన్నారు. మంచి ఎగ్జామ్స్ లో మంచి టాప్ ర్యాంకర్ తెచ్చుకుంటున్నారు. అనుకోకుండా ఒకసారి ఒక కాలేజీలో మంచి టాప్ పొజిషన్ లో ఉండాలని ఇద్దరు పోటీ పడతా ఉంటే వినాలి, వీరిద్దరు ఒక టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని పోటీ పడుతూ ఉంటే అందులోని ఒక మార్క్ ఒకడికి ఎక్కువ వచ్చింది, ఒక మార్క్ ఒకడికి తక్కువ వచ్చింది. ఒక మార్క్ ఏముంది, ఇద్దరు సరి సమానంగా వచ్చినట్టే కదా. మరి ఒక మార్క్ ఎక్కువ వచ్చినోడికి తక్కువ వచ్చినోడు అంటున్నాడట, అరే నేను నీకంటే ఎక్కువగా బాగా చదువుకున్నాను, నాకు తెలియకుండా ఒక మార్కు ఎలా వచ్చిందిరా నీకు అన్నాడట. అదేంట్రా, ఇన్ని సంవత్సరాలు మన స్నేహంలో, ఇన్ని సంవత్సరాలు మనం బ్రతుకున్నదన్న బ్రతుకులో ఏనాడు రాలోన ఆలోచన ఈరోజు ఎందుకు వచ్చిందయ్యా అంటే, సెవెంత్ క్లాస్ రాలే, ఒకవేళ ఆడికి ఎక్కువ మార్కులు వచ్చి నీడు అప్రిషియేట్ చేసేవాడు, వీడికి ఎక్కువ మార్కులు వచ్చిన వీడు సంతోషపడేవాడు. ఇలా 10th వరకు వచ్చింది, ఇంటర్మీడియట్ వచ్చింది, డిగ్రీ వరకు వచ్చింది. ఇప్పుడు పీజీ దగ్గరకు వచ్చేసరికి స్వార్థం పెరిగిపోయి అంటున్నాడు, నీకు చదువు రాదు కదా, ఎలా వచ్చే మార్కులు? అరే నిజం చెప్పరా. ఏమంటున్నాడు? ఈడేమంటున్నాడు తెలుసా? అరే మన స్నేహాన్ని నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. ఇన్నాళ్ళు బ్రతుకుతున్న మన స్నేహంలో, ఇన్నాళ్ళు కొనసాగుతున్న మన స్నేహంలో ఎప్పుడూ రాలేని డౌట్ ఒకటి వచ్చింది నీకు. ఎప్పుడూ రాలేనటువంటి డౌట్తో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎవడి మాటలో విన్నావు.
వీళ్ళిద్దరూ మంచిగా జీవించి ఉండొచ్చు. అరే టాపర్స్ ఇలారండి అని విడివిడిగా పిలుస్తారు. పక్కనున్నోళ్ళు, ఎదురున్నోళ్ళు, లేకపోతే వెనకాల ఉన్నోళ్ళు. అదేంట్రా నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకంటే ఆడికి ఎక్కువ మార్కులు ఎలాగొచ్చాయి అని ఈడికి ఊతారు. వీడు వెళ్ళిపోగానే వాడిని పిలిచి మళ్ళీ అడుగుతారు, అదేంట్రా ఒక్క మార్కు నీకు ఎగస్ట్రా వచ్చిందని వాడు ఎందుకు గించిపోతున్నాడు రా అంటే స్నేహాన్ని మయాన్ని బైరం గొడవ. వీళ్ళిద్దరికి ఏం చేశారు, అగ్గిపుల్ల రంగు తీసి మయ్యను పెట్టారు లేదా? ఇప్పుడు ఈ స్నేహం మయాన్ని ఏమొచ్చింది, గొడవ అవుతుంది. వీడేమంటున్నాడంటే, రే నా స్నేహితుడా, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? 7th క్లాస్ చదివాము, మంచి మార్కులు వచ్చాయి, నీకెప్పుడు వచ్చినా నేను బాధపడలే, నాకెప్పుడు వచ్చినా నువ్వు బాధపడలే. 10th క్లాస్ చదివాము, నీకు 2 మార్కులు ఎక్స్ట్రా వచ్చినప్పుడు నేను బాధపడలే, నాకు 2 మార్కులు తక్కువ వచ్చినప్పుడు నేను బాధపడలే. డిగ్రీ చదివాము, ఇంటర్మీడియట్ చదివాము, అన్నింటిలో ఇలాగ వచ్చింది, ఇందులో కూడా ఇలాగ వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి కానీ ఎందుకురా బాధపడుతున్నావు అంటే ఆడేమంటున్నాడు తెలుసా, కావాలని నీ వైపు మ్యాచ్లో తిప్పేసుకున్నావు. ఏమంటున్నాడు, కావాలని ఇదంతా చేశావు అని చెబుతూ ఉంటే ఈ స్నేహితుడు ఎంత చెప్పినా వినలేదు. ఈ స్నేహితుడు ఎంత చెప్పినా వినలేడు. చూడండి, మనిషి స్వభావం ఎలాంటిదంటే నువ్వు ఎదిగితే ఓర్వలేని స్వభావం. నువ్వు ఎదిగితే ఓర్వలేని స్వభావం, స్వార్థం, అసూయ, కుళ్ళి. ఎంత స్వార్థంతో మనిషి బ్రతుకుతున్నాడు ఈరోజు. నేను చెబుతున్నాను, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆమెను చెప్పరే. ఆ స్నేహితుడితో సహవాసం చేస్తే ఎప్పుడూ కూడా, ఎన్నడూ కూడా, ఏ రోజు కూడా నువ్వు అసూయ పడేటట్లుగా ఆయన చెయ్యడు. నీ స్వార్థాన్ని ఆయన కోరుకోడు. నా నిజమైన స్నేహితుడు నా యేసయ్య. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహితుడు, ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరు. ఆయనలాగా నమ్మకం మన మీద పెట్టుకునే వారు ఎవరు లేరు. ఆయనలాగా మనల్ని దగ్గరికి హత్తుకునేవారు ఎవరు లేరు. మన ఎంత పనికి మాలి పనిచేసినా ఓర్చేవారు ఎవరు లేరు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఓర్వలేరు. కానీ నేను స్నేహం చేస్తున్న నా స్నేహితుడు ఓర్వగలడు. ఎంత ఓరుస్తాడంటే మరణము వరకు. ఎంత ఓరుస్తాడంటే మరణమైనంత వరకు. ఎవరు మరణమైనంత వరకు? మనం మరణమైనంత వరకు ఓరుస్తూనే ఉంటాడు, సహిస్తూనే ఉంటాడు, భరిస్తూనే ఉంటాడు. ప్రపంచములో స్నేహితుడంటూ నీకున్నాడు అంటే నా యేసు క్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరు లేరు. ఎవరు లేరు. ఈరోజు నీ దగ్గర ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. నీ దగ్గర అన్ని ఉంటే అందరూ. నీ దగ్గర సరుకు లేకపోయింది అనుకో, కానీ లేకపోయినా వచ్చేది నా యేసయ్య. స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించేవాడు నా స్నేహితుడు, నిన్ను దర్శించేవాడు నా స్నేహితుడు. బైబిల్ ప్రకారంగా చూసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం ఒకసారి తెరవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము
ఆ ఏం చేస్తాడు చెప్పండి? నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను, దుర్దశలో ఆ ఏ దశలో చెప్పండి? అంటే చెప్పాలి, ఏ దశలో? దుర్దశ అనగా ఏంటి అర్థం? దరిద్రుడిగా జీవిస్తున్న స్థితిలో, ఏమీ లేకపోని స్థితిలో నిన్ను ప్రేమిస్తాడట ఆయన. స్తోత్రం చెప్పు. ఇలాంటి స్నేహితుడు నీకు ఎక్కడైనా దొరుకుతాడా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, ప్రాణం పెట్టి ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు అని పాట ఉంటుంది కదా. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమన్నాడు చూడండి, దుర్దశలో కూడా నేను ప్రేమిస్తాడట. ఏ దశలో? నువ్వు దరిద్రుడిగా ఉన్నప్పుడే నేను ప్రేమించాడా? నువ్వెందుకు పనికిరావని నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ వదిలిపెట్టేసినప్పుడు ఆయన ప్రేమించాడు. కొందరు జీవితాల్లో చూస్తే, ఇందాక నేను ఒక పాట పాడాను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమ. ఆయన సాక్ష్యం కొంత చెప్తా వినండి, పుట్టుక నుంచి కళ్ళు లేవు. తల్లి అంటుందంట, ఎదుగుతూ ఉన్నాడు, గొప్పవాడు అవుతా ఉన్నాడు. తల్లి అంటుందట, రే కళ్ళు లేనోడా, నీతో నాకేం పనిరా అంటే, అమ్మా నువ్వు నన్ను కన్నావు కదమ్మా, నువ్వు నన్ను కన్నావుగా అంటే, కన్నాను, వెళ్ళిపో ఇంట్లోంచి తోసేశారు అంటుండట. బయట నుంచి గుమ్మలో కూర్చొని అందరూ లోపల పడుకుంటున్నాడురా, మనోడు గుమ్మలో పడుకుంటున్నాడు. అందరూ ఫ్యాన్లు వేసుకొని భోజనం చేస్తుంటే కళ్ళు కనపడవుగా, చీమలో దోమల మయ్యాన్ని బ్రతుకుతా ఉన్నారు. అందరూ దుప్పట్లు కప్పుకొని లోపల పడుకుంటే ఈయనేమో చలిలో పడుకోబెట్టి, అందరూ లోపల ఏసీ రూముల్లో హ్యాపీగా ఉంటే ఎనీ టైం దోమల్లో ఈయన బాధపడుతూ ఉండేటట. ఏమనుకుంటాడో తెలుసట, ఆ టైంలో ఉండి కూడా ఏమనుకుంటాడంటే తెలుసా, ప్రభువా ఈ భాగ్యం అంతే, స్తోత్రం చెప్పండి. అమ్మా కాస్త అన్నం పెట్టవంటే ఇలా గిసిరి కూడా. నేను చాలా విన్నాను ఆయన కోసం, చాలా ఏడుపు వచ్చింది సాక్ష్యం. మీరు వినండి, చాలా అద్భుతమైన సాక్ష్యం. తల్లిదండ్రులు వదిలేసినారు, అన్నదమ్ములు వదిలేసినారు, అక్క చెల్లెలు వదిలేసినారు. ఆ స్థితిలో ఎవరు ప్రేమించలేనటువంటి స్థితిలో తన దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు రావడమే కాదు, తన బ్రతుకునే మార్చేశాడు. ఎందుకు పని చేయనని చెప్పి దోమల్లో సీమల్లో బ్రతుకుతున్న తన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడండి ప్రభు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. ఏమీ లేని స్థితిలో దేవుడు ప్రేమించాడు. నీకు నాకు ఏమైనా ఉందా దేవుడు ప్రేమించడానికి? నువ్వేం 10 రూపాయలు ఇచ్చావా, 1000 రూపాయలు ఇచ్చావా, 1,00,000 రూపాయలు ఇచ్చావా దేవుడికి నేను ప్రేమించడానికి? మనం ఏమీ ఇవ్వలేదండి, ఏమీ ఇవ్వలేదు ఆయన, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. నీ అంత దరిద్రుడు ఉన్నాడు, అయినా ప్రేమించాడు. నీ అంత చెత్త పనులు చేసే మనిషి ఎవడు ఉన్నాడు, అయినా ప్రేమించాడు. నీ అంత దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు, అయినా ప్రేమించాడు. అందరి వరకు ఎందుకు, నన్నే ప్రేమిస్తాడని నాకు ఎప్పుడు తెలియదు. ఇలాంటి పాపిని కూడా ప్రేమిస్తాడండి. ఎస్, ఆయన ప్రేమించి చూపించే దేవుడు. స్తోత్రం చెప్పండి.
ప్రేమించాడు. ఈ పనికి మాలిన పాత్రని ప్రేమించాడు. నేను అనుకున్నా నా జీవితంలో ఎవ్వరూ విలువ లేకుండా చేసి పారేశారు. నా జీవితానికి విలువ ఉందా అంటే విలువ లేదు. నా బ్రతుకు విలువ ఉందా అంటే విలువ లేదు. దుర్దశలో పడిపోయినా, ఏ దిశలో పడిపోయినా ఎవడు ఆదరించలేదు, ఎవడు ప్రేమించలేదు, ఎవరు నా దరికి రాలే, ఎవరు నన్ను పట్టించుకోలేదు. అనాదిగా బ్రతుకుతూ ఉంటారు. అందరూ ఉండే అనాథ అంటారు కదా, అలా బ్రతికేవాడు. అలా బ్రతుకుతున్న సమయంలో నా ప్రభువు నన్ను ప్రేమించాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఈ మాటలు ప్రకటిస్తున్నానంటే నా ప్రభువు నన్ను ఇలాంటి పరిస్థితులు కొన్ని వేలాది మంది అండి, వందలాది మంది ఇలాంటి స్నేహితులు మనకుంటే మేలు గాని స్వార్థం కొనుక్కునే స్నేహితుడు మనకెందుకు? అరే ఎక్కడికి వెళ్తున్నారా అని అమ్మ అడిగింది అనుకో, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. ఆడు ఎలాంటోడో తెలుసా? ఒక అమ్మాయి ఖమ్మం నుంచి నాకు ఫోన్ చేశాను. ఖమ్మం నుంచి ఫోన్ చేస్తే అమ్మాయి చెప్పారు, ఏంటమ్మాయి ఇలా చేసావు అని అడిగితే అమ్మాయి అంటుంది, ఆ అబ్బాయి నేను ప్రేమించాను, ఇష్టపడ్డాను. ఏం చూసి ప్రేమించావు అని అడిగితే ఆ అమ్మాయి అంటుంది, వాడు చాలా మంచివాడు. ఎందుకు? ఇవిడు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆటో మీద దిగబెడుతున్నాడు, కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఆటోలో దిగబెడుతున్నాడు. ఆవిడ దగ్గర ఏమొచ్చి పిల్లిలాగా ఉంటున్నాడు, బయట చూస్తే పులి. ఈ దిగబెట్టింది ప్రేమ అనుకుంటుంది. లోకంలో అలాగే కదా పాడైపోతున్నారు. అబ్బా ఎంత సేఫ్టీగా ఈ అబ్బాయి నన్ను దిగబెడుతున్నాడు, ఎంత సేఫ్టీగా తీసుకెళ్తున్నాడు, మయ్యానికి కావాల్సింది కొంటున్నాడు, నాకు ఇష్టం వచ్చింది కొంటున్నాడు, నాకు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటున్నాడు, ఇదే ప్రేమ అనుకుంటా ఉంది. ఒక రోజు నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఆ అబ్బాయి గురించి నీకేం తెలుసా అని అడిగాను. తెలవాలి. మరి తెలియకుండా ఎందుకు ప్రేమిస్తున్నావు? మీరు చెప్పండి, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారా? నేను చెప్తా విను. ఆడు పెద్ద డ్రింకరు, పెద్ద మోసగాడు, పెద్ద మాయగాడు, నిన్ను ట్రాప్లో దించాడు, నీ కుటుంబాన్ని పతనం చేయబోతున్నాడు, నేను నాశనం చేయబోతా ఉన్నాడు, జాగ్రత్త. కావాలంటే పక్కోళ్ళు ఎదురోళ్ళు లేకపోతే ఊరు పక్కోళ్ళు కనుక్కో, నేను చెప్పిన లక్షణాలు వాళ్ళు ఉన్నాయో లేదో అని చెబితే అవునా అంట. అవునా? కానీ ప్రేమ గుడ్డిదంటారు కదా, నమ్ముతుందా? అయినా వెంబడిస్తావు. ఎందుకు? నాశనానికి పోతా ఉన్నారు వీళ్ళు. ప్రేమించేవాడు ఉన్నాడు అంటే నీకోసం ప్రాణం పెట్టేవాడు అయి ఉండాలి. స్తోత్రం చెప్పు. ప్రేమ అనే అర్థానికి నీకోసం ప్రాణం పెట్టేవాడు అయి ఉండాలి. అందులోని ప్రపంచంలో ఎవడు లేడనంటూ వాడు నిన్ను ప్రేమిస్తున్న మాయ మాటలు, పెంకు మాటలు, పేలాపర మాటలు చెప్తున్నారంటే అది మాట నమ్మొద్దు. నిన్ను ప్రేమించేవాడు నీ కోసం ప్రాణం పెట్టేవాడు అయి ఉండాలి. అలా పెట్టింది ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. స్తోత్రం చెప్పు. నిన్ను నమ్మాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించిన తర్వాత తన ప్రాణమే నీ కోసం పణంగా పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ ఏం ప్రేమలో? ఈ లోక ప్రేమ. ముందు స్నేహంగా ఏర్పడుతుంది ఈ ప్రేమ. ఇప్పుడు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? కొంతమంది ఏమంటారంటే తెలివిగాను, నేను లవ్ చేయను కానీ స్నేహం చేస్తాను. స్నేహితుడు ఎక్కడ ఫోన్ చేసినా వెళ్ళలేదా? చెప్పాలి, వెళ్ళాలి. ఫస్ట్ ఏం చెప్తాడు? ఐ లవ్ యూ, నువ్వు నాకంటే ఇష్టం, ఐ లవ్ యూ అంటాడు. వీడేం చేస్తా తెలుసా? నాకు ఇలాంటివి తెలియ బాబు, ఎప్పుడు నేను ఇలాంటి ఎప్పుడు కూడా నాకు తెలియదు. ఇప్పుడు వీడికి మండిపోద్దు, లోపల బాగా మండిపోద్దు, కానీ బయటికి కనిపించదు. నేను ఎంతో ప్రేమతో ఈ మాట చెప్తే నన్ను అవాయిడ్ చేస్తా అని వీడికి మండిపోయి అంటాడు. మరి ఏం చేస్తావు అంటే అప్పుడు ఈవిడ తెలివిగా ఏమంటా తెలుసా? స్నేహితులు. ఓకే, స్నేహితులు. మనం ఎవరమే? స్నేహితులు. అప్పుడు ఆడనుకుంటాడు, దీనికైనా ఒప్పుకుంటారా బాబు, దీనికైనా ఒప్పుకుంది. ఎలా ట్రాప్లో దించాలో బాగా తెలుసు.
అనుకుంటాడు అనుకోడా? చెప్పాలి. తెలియలేనట్టుగా ఇలా ఉంటారండి, తెలుసు కదా. అప్పుడు అదొకటి చాలు. తిన్నగా నేను పలానా షాప్ దగ్గర ఉన్నాను, వచ్చేయి. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళాలి. వెళ్తుంది. ఒక అరగంట కూర్చొని మాట్లాడుకుంటారు, పనికిమాలి మాటలే, ఒక్కడి మంచి మాట ఉండదు. సరే, సాయంత్రం కలుద్దాం, బాయ్, సీ యూ. ఇంకా అక్కడ నుంచి ఫోన్లు మొదలైపోతాయి, వీడియో కాల్ మొదలైపోతాయి, అక్కడ నుంచి మెసేజ్లు మొదలైపోతాయి, అక్కడ నుంచి వెళ్ళడం రావడం మొదలైపోతాయి, ఒకరి బాడీ ఒకరు టచ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైనట్టు చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఈ లోక పరిస్థితి అలా ఉంది ఈరోజు. వీళ్ళిద్దరూ బాగా స్నేహితులుగా మారి అప్పుడు ఏమనుకుంటారో తెలుసా? దాన్నే ప్రేమగా మంచి చేసుకుంటారు. ఫస్ట్ టైం ఒప్పుకోలేదు ఈవిడ, కానీ స్నేహం చేశాక ఏమనుకుందో తెలుసా? వీడికన్నా మంచోడు నాకు ఎవడో దొరకడు, వీడికన్నా మంచోడు ఎవడో నాకు దొరకడు, కాబట్టి నేను ప్రేమిస్తానని చెప్పి వాళ్ళలో పడిపోదు. ప్రేమించినంతసేపు బాగానే ఉంటుందండి, ప్రేమించినంతసేపు బాగానే ఉంటుంది. ఆ ప్రేమ విలువేంటో తెలియకపోతేనే నీకు నష్టం. ఆ ప్రేమ విలువేంటో నీకు తెలియకపోతే నీకు నష్టం. ఒక భార్య భర్తలు అడవిలో నడుచుకుంటూ వస్తున్నారు, జాగ్రత్తగా. కొత్తగా పెళ్లి చేసుకున్నారు, కొత్తగా ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు, అడవిలో నడుచుకుంటూ వస్తున్నారు. భర్త చెప్తున్నాడంటే భార్యతో, ఏమే, ఎన్నాళ్ళ నుంచో నేను ప్రేమిస్తున్నాను, మొత్తానికి మన ఇద్దరు ప్రేమ సక్సెస్ అయ్యి మన ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం, నా ప్రాణం పోయేంత వరకు కూడా నిన్ను వదల్లో అంటే ఈవిడంటుంది, నిజమా? మురిసిపోతుంది ఈ మాటలకి ఏం చేస్తుంది? మురిసిపోతుంది. భర్త అంటున్నాడట, నా ఊపిరి ఆగినంత వరకు నిన్ను ప్రేమిస్తేనే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఉంటాయి కదా డైలాగ్స్. సడన్గా ఒక పులి వచ్చింది. వీళ్ళు ఎక్కడి నడిచి వెళ్తున్నారు? పులి వచ్చింది. పులి వచ్చాడికి అప్పుడు దాకా చేయి పట్టుకున్నాడు, ఈయన కనపడలేదు, పక్కన కనపడలేదు, తిన్నగా చెట్టు ఎక్కేసాడు. తిన్నగా చెట్టు ఎక్కితే ఈవిడేమవ్వాలి? కర్త ప్రాణం పెడతానన్నాడు, నీకోసం చచ్చిపోతానన్నాడు, నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్నాడు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? చచ్చినట్టు యాక్షన్ చేసిందటి. కొన్ని జంతువులకి మనిషి చచ్చిపోతే తినవండి, తెలుసా మీకు? కొన్ని జంతువులు ఉంటాయి, మనిషి చచ్చిపోతే తినవు. చచ్చిపోయినట్టు యాక్షన్ చేస్తే అని వాసన చూసి అది పోయింది. పోయిన తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వీడి గబగబా దిగొచ్చి, అమ్మయ్యా గబగబా దిగొచ్చి సంతండట, ఏమైనా అయిందా నీకు? మాస్టర్ రోజు రాసేసి పంపించింది. ఏడిది? అంతే. ప్రేమకు అర్థం తెలియకుండా జీవిస్తున్న ప్రేమ ఇది. అదే నా యేసయ్య అయితే చూడండి, ఒక వ్యక్తి మందిరానికి వెళ్తూ ఉన్నాడు. మందిరానికి వస్తూ డైలీగా వచ్చి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకొని తన పని పాటలు చేసుకుంటూ
అదే టయానికి మందిరానికి వచ్చేవాడట, ప్రార్థన చేసుకున్నాడు. ఇలాగా రోజు 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 జరుగుతా ఉంది. ఈ ప్రభు చూసి ఒక రోజు తన కంట ముందు వచ్చి మందిరంలో కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పే ప్రతి మాట వింటున్నాడట, ప్రార్థన వింటున్నాడట, వెళ్ళిపోతున్నాడు. అలాగే ఈ టయానికి నా కుమారుడు వస్తాడని ముందు ఎక్కడ కూర్చుంటున్నారు? ఈ రోజు ప్రతి ఆదివారం మన ఇక్కడికి వచ్చి కూడుకుంటున్నాం. మనకన్నా ముందు ఎవరు వస్తారు చెప్పండి? చెప్పండి గట్టిగా. యేసయ్య. స్తోత్రం చెప్పండి. వచ్చి కూర్చున్నాడట, వచ్చి కూర్చున్నాడు. కానీ అబ్బాయి రాలే. ఏమైపోయాడు? ఎక్కడ పోయాడు? ఏమైపోయింది అనుకొని వెతుకుతా ఉన్నాడట. వెతుకుతూ 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 దొరకకపోతే ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడట. వెళ్తూ ఉంటే ఒక దగ్గర భారీ యాక్సిడెంట్ అయింది. భారీ తీరాము చూస్తే ఎవరో తెలుసా? ఈ అబ్బాయే. తన అంబులెన్స్ లో ఎక్కించి అంబులెన్స్ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారట. హాస్పిటల్ బెడ్ మీద కూడా నా ప్రభు కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. నీకు అపాయం జరిగితే నా ప్రభు పక్కన కూర్చుంటాడా? కూర్చోడా? చెప్పాలి. కూర్చుంటాడా? కూర్చోడమే కాదు, నిన్ను బాగు చేస్తాడు. బాగు చేయడం ఎలాగో తెలుసా? పరమ డాక్టర్ అయినా ఆమె చెప్పు, ఏదేం చేసేస్తాడంటే లేదు ఉన్నట్టుగా చేసేయగలడు, ఉన్నట్టుది లేదుగా చేయగలడు. ఆయన బాగైనంత వరకు కూడా అక్కడి నుంచి కదలలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చూడు, ఈ భార్య భర్తలో ఉన్న ప్రేమ గొప్పదా, నా యేసయ్యలో ఉన్న ప్రేమ గొప్పదా? మరి ఏ స్నేహం గొప్పది? నువ్వు నిజమైన స్నేహితుడు అయితే నా ప్రభువును మాత్రమే ప్రేమిస్తావు. ఎందుకు ఈ వాక్యం, ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, మన నిజమైన స్నేహితుని తప్ప మరెవరు ప్రపంచంలో అందరూ మాయ అండి. మోసగాళ్ళు మోసం చేస్తారు, మాయలో ముంచేస్తారు, మాయ అనే ట్రాప్ లో పడేస్తారు, మాయ అనే బంధకములో నిన్ను నీ కుటుంబాన్ని పడేస్తారు. మాయలో పడిపోతే నీవు కూడా ఏమైపోతావు? మోసపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, నిజమైన స్నేహితుడు ఇంకో లక్షణం ఉంది. కష్టములో తోడై ఉంటాడు. ఎందులో తోడై ఉంటాడు? కష్టంలో తోడై ఉంటాడు. చెప్పాను కదా, నిజమైన స్నేహితుడు కష్టంలో తోడై ఉంటాడు. మొదటగా ప్రేమిస్తాడు, రెండోది కష్టంలో తోడై ఉంటాడు, మూడోది సామెతలు 27 అధ్యాయం చూడండి. సామెతలు 27 అధ్యాయం 6వ వచనం. చూడండి, ఇప్పుడు నీ మేలు కోరేవాడైతే నేను ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు వసీగాడు అంటే నాకు ఇష్టం అనుకో, నీకు అర్థమయ్యే రీతి వాడు ఎప్పుడు ఎలాగుండాలో నేను సరి చేస్తూనే ఉంటాను. వాడు వినకపోని వాడిని ఏం చేస్తుంటాను? సరి చేస్తాను. తప్పు చేస్తాను. దాన్ని వాడు ఏం భావించాలి? అక్కడ వాక్యం ఉందో చూడండి. మేలు కోరే స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుపడాలని, నువ్వు స్థిరపడాలని, నువ్వు మంచిగా బ్రతకాలని. నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను, మిమ్మల్ని ఎందుకు నేను సరైన మార్గంలో నడిపించడం కోసం నేను కొన్నిసార్లు గసినట్టు మాట్లాడతా, కొన్నిసార్లు తిట్టినట్టు మాట్లాడతా. బూతులు ఎప్పుడు మాట్లాడలే. నువ్వు పరిస్థితి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకోవడానికే ఇవన్నీ, ఈ సూటుపోటు మాటలు. దేనికంటే నీ బ్రతుకు మారిపోవాలి అంతే. నువ్వు సరే జీవించు అని నేను అన్నప్పుడు కూడా నువ్వేం చేసుకోవాలో తెలుసా? ఓహో, నా కోసమే చెప్తున్నారు. దాన్ని వ్యతిరేకించావు అనుకో, నువ్వు గొప్పడు ఎప్పటికీ కాలేవు, నువ్వు గొప్పదాన్ని ఎప్పటికీ కాలేవు.
నా స్నేహితుడైన యేసయ్య ఈ మాటలు పలుకుతున్నాడు, నేను కాదు. స్తోత్రం చెప్పండి. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడు. ఏ గాయాలు చేస్తాడు అనుకున్నావు? నువ్వు మంచిగా బ్రతకడం కోసం నేను సరి చేస్తూనే ఉంటాడు. చూడండి, ఆర్మీ జాబ్కి వెళ్ళామనుకోండి, ఆర్మీ జాబ్కి వెళ్తే చిత్రహింసలు పెడతారా పెట్టరా మీకు తెలుసా? దేనికోసం? ఉద్యోగం నుంచి బయటికి పోరానా? దేనికోసం చెప్పా? నీకు ఆ శక్తి సామర్థ్యత ముందు ట్రైనింగ్ ఎత్తాడు. చిత్రహింసలు పెడతాడు, మామూలు హింసలు కాదు. ఎందులో తప్పినా సరే నేను ఏం చేస్తాడు తెలుసా? మామూలు చిత్త కొడతాడు, మామూలుగా కాదు. కొడతనే ఉంటాడు, తిరమలోకి వచ్చేంత వరకు కొడతనే ఉంటాడు. అడవుల్లో జీవించాలి, మంచుల్లో జీవించాలి. ఆ చిత్రహింసలు పడితే లైఫ్ ఏంటో అర్థమైపోతుంది పూర్తిగా. దేనికోసం చిత్రహింసలు పెడుతున్నాడు తెలుసా? దేనికోసం? నిన్ను ప్రయోజకుని చేయటానికి. స్తోత్రం చెప్పండి. దేనికోసం? ఆ బాధలు అంటే నువ్వు ప్రయోజకుడు కావాలని. అర్థమైందా నీకు ఈ వాక్యం? అర్థమైందా? నువ్వు ప్రయోజకుడు కావాలంటే నేను కొడతారు. మాస్టర్ దగ్గరికి వెళ్తాం చదువు నేర్చుకోవడానికి వెళ్తాం మాస్టర్ దగ్గరికి. మాస్టర్ ఏం చేస్తాడు? ఒకసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడు, మూడోసారి ఏం చేస్తాడు? కొడతాడు. బడి మానేమేనా? ఎందుకు? మేము చదువుకునే టైంలో కోటయ్య మాస్టర్ అని ఒక ఆయన ఉండడు. కోటయ్య ఆయన పేరు. ఆయన ఏం చేసేవాడంటే ఈ పక్కన తొడలు ఉంటాయి కదా, తొడలో పిక్కలు ఇలా పట్టుకుని ఇలా గట్టి నిలిపేసేవాడు. నిలిపిస్తే రెండో రోజు కరెక్ట్గా వచ్చేసేది. అంటే అంత ధ్యాస పెట్టేవారు చదువు మీద. ఇన్నిసార్లు అలా చేసాడు. నువ్వు అలా చేయి. ఎన్నిసార్లు అలాగా ఇలా గట్టి పిండితే ఇంకా ఎలాగుంటుంది? ఫ్రస్ట్రేషన్, విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ కోపడి పని అవుతాడా? అర్థమవుతుందా? కొడితేనే చదువు వస్తుంది కాబట్టి. వాళ్ళు మాస్టర్ పద్ధతి. కొంతమంది స్టూడెంట్స్ అంటారు, అయ్యా ఇప్పుడైనా మా లెక్చరర్లు కనబడితే, మేము చదువుకునే టైంలో లెక్చరర్లు కనబడితే, ఇప్పుడు చూడండి స్వీట్ డ్రీమ్స్ అని కొన్ని వీడియోస్ తీసి పెడుతున్నారు. ఆ వీడియోస్లోని సార్లు స్టిక్ తీసుకొని కొడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఎలా చేయబెట్టి, సార్ మీ దగ్గర చదువుకున్నాం, ఆ రోజు కొట్టినట్టు కొట్టండి సార్ అనేసి వీడియోస్ తీసి పెడుతుంటారు చూసా. అంటే ఏంటి? అప్పుడు మెమోరీస్ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మొత్తానికి ఏమయ్యావు అంటే, ఇంజనీర్ని అయ్యాను సార్, డాక్టర్ని అయ్యాను సార్, లాయర్ని అయ్యాను సార్, కలెక్టర్ అయ్యాను సార్. ఆ రోజే మీరు కొట్టకపోయి ఉంటే పనికి మాలోనే అవుతుంది సార్. దండించేవాడు ఎప్పుడు కన్నులకి శత్రువుగా కనిపించవచ్చు, కానీ వాడేని మేలు కోరిన వాడు. స్తోత్రం చెప్పు. కింద ఇంకో మాట రాయబడింది చూడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు అంటే అర్థమవుతుందా? నీ మీద పగ పెంచుకున్నాడు ఎప్పుడు నేను గద్దించడం. గుర్తుపెట్టుకో. నీవంటే కోపపడేవాడు ఎప్పుడు కూడా నీ మేలు కోరుతాడు, కానీ అనుకోకుండా సైలెంట్గా ఉండి చెక్కేస్తారు చూడు, అలాంటి వాళ్ళు మాత్రం నమ్మొద్దు. మీకు అర్థమైంది ఈ మాట? కోపపడేవాడికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. బైబిల్ చెబుతా ఉంది, మేలు కోరి స్నేహితుడికి గాయములు చేస్తాడు. నువ్వు మంచిగా జీవించడం కొరకు, ఇప్పుడు నా పిల్లలు మంచిగా తయారవడం కోసం నేను ఏం చేస్తాను? కొడతాను. సడన్ గా ఏ మాట నోట్లో టప్పని కొడతాను. కొట్టమని బైబిల్లో ఉందా లేదా? కొడతాను కానీ వాళ్ళు చచ్చిపోయినట్టు కొట్టనుగా. మీకు అర్థమవుతుంది మాట? వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని కొడతాం. అలాగే బైబిల్ చెప్తా ఉంది, మన మేలు కోరే వారు ఎవరైనా సరే మనల్ని ఏం చేస్తారు? దండిస్తారు. దండించినప్పుడు నా మంచికి అనుకో. దాన్ని నువ్వు
చీదరించుకుంటే లైఫ్ లో ఎక్కడ ఎప్పుడు బాగుపడలేవు. స్తోత్రం చెప్పు. ఎప్పుడు బాగుపడలేవు. అయితే పగవాడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పాడైపోయిన పర్లేదు కానీ నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. దగ్గరికి చేర్చుకుంటాడు. పాలేసి పెంచుతాం పావుని, ఏం చేస్తుంది? ఆ టైప్ ఆఫ్ ఎవరు? పగవాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు వేద్దామా అన్నట్టు చూస్తాడు. దండించినోడు గొప్పడు, పగవాడు గొప్పడు. నిన్ను దండిస్తున్నారంటే నీ మేలు కోరి, నీ కోసం. దేవునికి మహిమ కలుగునుగా. అనేకమైన విషయాలు రాసుకున్నాం కానీ టైం లేదండి. కానీ చెప్తాను స్నేహితుడు పొందవలసిన లక్షణాలు. చూడండి, స్నేహితుడు, నిజమైన స్నేహితుడు మొట్టమొదటిగా ప్రేమిస్తాడు. రెండోది, నిజాలే మాట్లాడతాడు. నిజాలే మాట్లాడతాడు. మంచి సలహా ఇస్తాడు, పాడైపోయే సలహా ఇవ్వడం. మూడోది, నాలుగోది, ఆత్మీయంగా ఎదిగేలాగా ప్రోత్సహిస్తాడు. ప్రేమిస్తాడు, నిజం చెప్తాడు, మంచి ఆలోచన ఇస్తాడు, ఆత్మీయంగా ఎదగడానికి సలహా చెప్తాడు. పాడైపోవడానికి సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఆత్మీయంగా ఎదగడానికి సలహా చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు. కాబట్టి ఈ లోకంలో ఏ స్నేహితుడు కావాలి? ఏ స్నేహితుడితో నేను స్నేహం చేయాలనుకుంటున్నావు? ఏ స్నేహితుడితో నేను స్నేహం కలిగి ఉండాలనుకుంటున్నావు? గుర్తుపెట్టుకో, నిజమైన స్నేహితుడు ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటాడు. రెండోది, నీ గాయములు చేస్తూనే ఉంటాడు కానీ ఎప్పుడూ దాన్ని అపార్థం చేసుకోవాలి. తండ్రి కొట్టాలని, చంపాలని కొట్టడు, ఎదగాలని కొడతాడు. తల్లి చంపాలని కొట్టదు, వాళ్ళ బుద్ధి తెచ్చుకోవాలని కొడుతుంది. అంత మాత్రాన తల్లి తల్లి కాకపోదు, తండ్రి తండ్రి కాకపోడు. అలాగే నా తండ్రి కూడా మనల్ని గద్దించిన, మనకు బుద్ధి చెప్పిన నా తండ్రి. స్తోత్రం చెప్పు. అంత మంచి స్నేహితుని ఎందుకు కోల్పోతున్నావు? అంత మంచి స్నేహితుని ఎందుకు విడుస్తున్నావు? అంత మంచి స్నేహితుని ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నావు? అంత మంచి స్నేహితుని ఎందుకు నువ్వు విడిచిపెట్టాలనుకుంటున్నావు? అలాంటి స్నేహితుడు ప్రపంచంలో ఎక్కడ దొరకడు కానీ నా యేసయ్య ఒక్కడే మనకు సన్నిహితంగా ఉండేది. స్తోత్రం చెప్పండి. ఆ స్నేహితుని మనసారా ప్రేమించు, మనసారా అర్థం చేసుకో, మనసారా ఆయన దగ్గర, మనసారా ఆయన ఆరాధించు, మనసారా ఆయన గణపరచు, ఆయన మేలును అనుభవించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, కళ్ళు మూసు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ఆశ్రమ్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకుందాం.